రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం గుట్టల్లో మాజీ నక్సలైట్ దారుణ హత్యకు గురయ్యాడు. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన పీపుల్స్ వార్ మాజీ నేత సిద్దయ్య అలియాస్ నర్సయ్యను బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన నిందితుడు సంతోష్ తర్వాత పోలీసుల వద్ద లొంగిపోయాడు. గతంలో నక్సల్స్ ఉద్యమంలో పనిచేసి లొంగిపోయాడు నర్సయ్య. ఉద్యమంలో ఉన్నప్పుడు 1997లో సంతోష్ తండ్రిని నర్సయ్య హత్య చేశాడు. 20 సంవత్సరాల క్రితం పోలీసులకు లొంగిపోయిన నర్సయ్య ఇటీవల యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తాను సంతోష్ తండ్రిని చంపేశానని చెప్పాడు. ఆ వీడియో చూసి పగ పెంచుకున్న సంతోష్ నర్సయ్య హత్యకు ప్లాన్ చేశాడు. యూట్యూబ్ ఇంటర్వ్యూ ఉందని నర్సయ్యను గుట్టలోకి తీసుకువెళ్లి హత్య చేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం గుట్టల్లో మాజీ నక్సలైట్ దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, హత్య చేసిన తరువాత నిందితుడు సంతోష్ నేరుగా జగిత్యాల పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. వాస్తవానికి సంతోష్ పోలీసులకు వెళ్లి చెప్పేదాకా హత్య జరిగిన విషయం ఎవరికీ తెలియదు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాజీ నక్సలైట్ సిద్దయ్య అలియాస్ నర్సయ్యను గురువారం రాత్రి చంపినట్లు మనకు తెలుస్తోంది. అయితే నిందితుడు సంతోష్ ను అంటే ఈ హత్య జరిగిన ప్రాంతం వేములవాడ కావడంతో అక్కడికి నిందితుడు సంతోష్ ను పోలీసులు ఈ కేసును వేములవాడకు జగిత్యాల నుంచి వేములవాడకు బదిలీ చేశారు. ప్రస్తుతం వేములవాడ పోలీసుల అదుపులో నిందితుడు సంతోష్ ఉన్నాడు. అయితే ఈ హత్యకు మాజీ నక్సలైట్ హత్యకు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ అనే కారణంగా తెలుస్తోంది. పోలీసులకు కూడా నిందితుడు సంతోష్ అదే చెప్పాడు. తన తండ్రి హత్యకు గల కారణాన్ని మాజీ నక్సలైట్ సిద్దయ్య ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పటము, ఆ హత్యలో అలానా అంటే సంతోష్ వాళ్ళ తండ్రిని కూడా చంపిన పేరు చెప్పడంతో తన తండ్రికి కారణమైన వారిని చంపడానికి సంతోష్ ప్లాన్ చేసుకొని చివరికి అతన్ని చంపాడు. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఉందని గుట్టల దగ్గరికి అగ్రహారం గుట్టల దగ్గరికి పిలిపించి సిద్దయ్యను హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. విజయ్.